వెల్కమ్ టు ది లియో. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా అందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టిస్తుంది. తాజాగా నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్చివేత మొదలైందో ఒక రకంగా దీని మీద విస్తృత స్థాయి చర్చ అయితే మొదలైంది. ఆ తరువాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న వారిలో ప్రధానంగా కేటీఆర్కు చెందినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ అయితే కనపడుతుంది. గత 2-3 రోజుల నుంచి దీని మీదే పూర్తి స్థాయి చర్చ నడుస్తుంది. హైడ్రా ఎండి అయినటువంటి రంగనాథ్ కూడా ఆల్రెడీ జన్వాడ ఫామ్ హౌస్ మీద మాకు 100ల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని ఎప్పటికే ఆయన చెప్పడం. నిన్న తాజాగా ఈ ఫామ్ హౌస్ని హైడ్రా అధికారులు కూడా పరిశీలించారు. అయితే దీంట్లో కొన్ని నిజాలైతే తాజాగా బయటకు వస్తున్నాయి. అసలు ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఆక్రమించి కట్టిందా లేదా ఉన్న స్థలంలోనే వాస్తవంగా కట్టారా అనే దాని మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. సో ఆ నివేదికలోనే పూర్తిగా ఆక్రమణలో దీని నిర్మాణాలు ఉన్నట్లుగా ఆ నివేదికలోనే తేలింది. బట్ ఆ నివేదికను నాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ సర్కార్ అయితే తొక్కిపెట్టినట్టుగా చెప్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆ నివేదికను అయితే వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఏదైతే బోల్కాపూర్ కాలువ ఆ ప్రధాన కాలువ ఉంటుందో సో ఆ నాళా మీదే ఆ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి చెందినటువంటి ప్రధాన గేటు నిర్మించారని చెప్తున్నారు. ఇక ఆ బఫర్ జోన్లో మొత్తం దీని ప్రహరీ కూడా ఉంది. బఫర్ జోన్ లోపల అంటే ఫామ్ హౌస్ లోపల 13 కుంటలు దాదాపుగా ఆక్రమణకు గురయ్యాయి. ఆ 13 కుంటల లోపలే దీని నిర్మాణం కూడా చేపట్టారు అని చెప్పి హైడ్రా అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. సో దీని మీద 1-2 రోజుల్లోనే చర్యలు ఖాయమన్నట్టుగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో కొలతలు వేయటంతో పాటు ఎంత మేరకు ఆక్రమణ జరిగింది, ఎంత కూల్చివేత చేయాలి, మెయిన్ బిల్డింగ్ వరకు కూల్చాలా లేదా ప్రహారీ గోడ లోపల కొంతవరకు కూల్చితే సరిపోతుంది అనే దాని మీద అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే హైడ్రా పేరుతో అక్రమాలు ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ప్రధానంగా చెరువులు కానివ్వండి కుంటలు కానివ్వండి ఆక్రమించుకుని కడితే ముఖ్యంగా వాటి మీద కీలక చర్యలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ కోవలోనే గతంలో మీకు రేవంత్ రెడ్డి ఘటన మనందరికీ తెలిసిందే. ఇదే జన్వాడ ఫామ్ హౌస్ మీద నాడు మంత్రిగా ఉన్నాడు కేటీఆర్. సో అప్పుడు ఒక డ్రోన్ ఎగరేసి అసలు లోన్ ఎలా ఉంది అనేది బాహ్య ప్రపంచానికి చూపించారు. అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియదు. సో దానికి సంబంధించినటువంటి ఫోటోనే అప్పటి ఫోటోనే మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. సో లోన స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఒక మెయిన్ బిల్డింగ్తో పాటు మరొక బిల్డింగ్ కూడా ఉంది. బహుశా మరి ఇదేమైనా కార్లు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన సెట్టింగా లేదా ఏంటనేది మనకైతే తెలియదు. పూర్తిగా లోన ఇటుపక్క అంతా కూడా గ్రీనరీ ఏర్పాటు చేశారు. సో దీనికి ఆఫ్ కూడా ఇటు ఎంత అయితే ఉందో స్థలం ఇటు కూడా దాదాపుగా అంతే ఉందని చెప్పి చెప్తున్నారు. అప్పుడు డ్రోన్ ఎగరవేసిన సమయంలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఆ కేసు పేరు మీద జైలు కూడా పంపడం జరిగింది. సో ఇప్పుడు కర్మజోండి ఎలా కాలిపోయిందో అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే డ్రోన్ ఎగరేయటం కదా, అసలు ఫామ్ హౌస్ అక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆ రోజు డ్రోన్ ఎగరవేయటమే తప్పన్నారు. వాస్తవానికి మరి డ్రోన్ ఎగరవేయటం తప్పని ఎందుకన్నారో ఒకవేళ ఏమన్నా నిషేధిత ప్రాంతంలో ఉందో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఆ రోజు బీఆర్ఎస్ సర్కారు తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంది. బట్ ఈరోజు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, నాడు కేటీఆర్ మంత్రి కేవలం, రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడరు. బట్ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సో వీళ్ళకి అపోజిషన్ పదవి కూడా కనీ కష్టం మీద వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది, బీఆర్ఎస్ పార్టీ నేతలను వదిలేశారు అన్న వాదన కూడా వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, ఆక్రమించుకుంది కాంగ్రెస్ నేతలైనా బీఆర్ఎస్ నేతలైనా బీజేపీ నేతలైనా ఎవరైనా సరే అది ఆక్రమం అని చెప్పి హైడ్రా నిర్ధారిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతాం. ఇందులో పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు, సొంత పార్టీ నేతలకు చెందినటువంటి స్థలాలు ఉన్నా ఈ నిర్ణయం కొనసాగిస్తాం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న కూడా రేవంత్ రెడ్డి హైడ్రా చేస్తున్నటువంటి పనిని సమర్థించారు. భవిష్యత్ తరాల కోసం తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతోనే వీటన్నిటిని కూడా కూలుస్తున్నామని చెప్పారు. ఒక రకంగా అది కూడా మంచిదే. గతంలో సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఈ వ్యాఖ్యలు చేశాయి. మీరు చెరువులు కుంటలు ఆక్రమించేసి బిల్డింగులు కడితే వరద ఊళ్ళలోకి రాక ఇళ్లలోకి రాక ఎటుపోతుందని చెప్పి గతంలో కోర్టులు ఆక్షేపించాయి. సో ఇప్పుడు ఆ కోర్టు నిర్ణయాల ప్రకారమే ప్రధానంగా చెరువులు కుంటలు ఆక్రమణనైతే తొలగిస్తున్నారు. నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా దాన్ని చెరువుని ఆక్రమించి కట్టారు అనే కూల్చివేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తాజాగా ఓవైసీకి చెందినటువంటి ఒక ఉమెన్ కాలేజీ కూడా
పూర్తిగా చెరువును ఆక్రమించి కట్టారని చెప్పి బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో దాని కూల్చివేత కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎండీగా ఉన్నటువంటి రంగనాథ్ ఒక సూచన చేశారు. ఒకవేళ విద్యా సంస్థలు కన్నా ఆక్రమణలో ఉన్నట్టుంటే వాటికి కొంత సమయం ఇస్తాం, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు నడుస్తుంది, విద్యార్థులు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే మీరే అక్కడ నిర్మాణాలు తొలగిస్తే మంచిది, లేదంటే సెలవుల్లో మేమే పడగొట్టేస్తాం. విద్యార్థులకి ఇప్పుడేమీ హాని చేయం, విద్యార్థుల భవిష్యత్తుని ఇప్పుడు నాశనం చేయబోం, బట్ పడగొట్టడం మాత్రం ఖాయం, సెలవుల్లోనైనా సరే మేము పడగొట్టేస్తామని చెప్పి హైడ్రా అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇదే కోవలో ఎవరైనా చిన్న చిన్న ఇళ్ళు నిర్మించుకున్నా లేదా ఏదన్నా చేతి వ్యాపారాలు చేసుకుంటున్నా వారి జోలికి పోబోము, పేదల జోలికి అసలే పోము, వారు ఒకవేళ ఉంటున్న నిర్మాణమైనా వాళ్ళ జోలికైతే మేము తీయమని చెప్పి హైడ్రా అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఎవరైతే ఈ ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకుని వ్యాపారాలు చేస్తున్నారో, బడా బిల్డింగ్లు కట్టడం కానివ్వండి, కన్వెన్షన్లు కట్టడం కానివ్వండి, లేదా కాలేజీలు సినిమా హాళ్ళు కట్టడం కానివ్వండి, ఇలా వ్యాపార రీత్యా ఉపయోగించుకుంటున్నారో వాటి మీద అయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్కు ఎప్పుడైతే హైడ్రా అధికారులు వెళ్ళారు అని తెలిసిందో బీఆర్ఎస్ నేతల్లో ఒకసారిగా టెన్షన్ అయితే మొదలైంది. కేటీఆర్ ఆల్రెడీ నిన్న కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళారు. సో ఢిల్లీ నుంచి పరుగున జన్వాడ ఫామ్ హౌస్కి కూడా కేటీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో లీగల్గా ఎలా మూవ్ అవ్వాలి, వీళ్ళు చర్యలు తీసుకోకముందే దీన్ని న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే అవకాశం ఉందా అనే దాని మీద ఆల్రెడీ చర్చలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో హైడ్రా అధికారులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. బోల్కాపూర్ నాలాను పూర్తిగా క్లోజ్ చేసి దాని ప్రధాన గేటు కట్టారు. సో దీని నుంచి నీరు వెళ్ళాలి, వరద నీరు. సో ఇప్పుడు అదంతా కూడా స్ట్రక్ అయిపోతుంది. రెండు, ఈ ఫామ్ హౌస్కి చెందినటువంటి ప్రహారీ కూడా బఫర్ జోన్లో కట్టారు. ఈ ఫామ్ హౌస్ లోపలే 13 కుంటలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆక్రమించినట్టే లెక్క, ఎందుకంటే కుంటల లోపల ప్రహారీ గోడ ఉంటే ఖచ్చితంగా అది ఆక్రమణ కిందే లెక్క. సో కాబట్టి ఇది పూర్తిగా ఆక్రమించారు అనటానికి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను కూడా వీళ్ళు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ మీదకు హైడ్రా అధికారులు దూసుకు వెళుతున్నారనే వార్త మాత్రం రాజకీయ వర్గాల్లో కొంచెం పెను దుమారాన్ని రేపుతుంది. ఇప్పుడు అటు కాంగ్రెస్ మధ్య ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య కూడా ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. అయితే కేటీఆర్ దీన్ని పూర్తిగా ఆక్రమించింది కాదు అని చెప్పే ప్రయత్నం ఎక్కడైనా చేస్తున్నారంటే ఆ ప్రయత్నం లేదు. ఒకవేళ మనం గతంలో చెప్పినట్టుగా లీగల్గా అన్ని అర్హతలు ఉండి అన్ని కాగితాలు ఉండి అది ప్రైవేటు స్థలం అయితే ప్రభుత్వం దాంట్లో ఇసుమంత ఎత్తు కూడా ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నా భూమిలో నేను ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, ప్రభుత్వం ఎందుకు కూల్చేస్తుంది? సో నా భూమి కాకుండా నేను అందులో ప్రభుత్వ భూమిని ఆక్రమించడమో లేదా అనుమతులు లేకుండా నిర్మించడమో చేస్తే తప్ప వాళ్ళేమీ మంజోలు తీరు. సో ఇప్పుడు మరి నాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి మరి అనుమతులు తీసుకుని కట్టారా తీసుకోకుండా కట్టారా అనేది వాళ్ళే చెప్పాలి. బట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇది ఆక్రమించి కట్టారు అని ఒక నివేదిక వస్తే దాన్ని తొక్కిపట్టడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంశం కూడా అదే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఆ టైంలో ఉన్నటువంటి అధికారులే అది అక్రమమని తేల్చారు. సో ఆ నివేదికని ఇప్పుడు కాంగ్రెస్ బయట పెడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నేతలకు కనీసం కౌంటర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు హైడ్రా జన్వాడ ఫామ్ హౌస్కు దూసుకు వెళుతుందనే వార్త అయితే కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు మరి కేసీఆర్ అయితే దీని మీద ఇప్పటి వరకు స్పందించాల, కేవలం కేటీఆర్ మాత్రమే స్పందిస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్ నిన్నటి వరకు కూడా ఈ బెయిల్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ని మరి కాపాడే ప్రయత్నం చేస్తారా లేదా లీగల్గా వెళ్తారా లేదా ఏం చేస్తారో చూద్దామని వదిలేస్తారనే తెలియదు. మొత్తానికి కేసీఆర్ కూడా స్పందిస్తే ఈ హైడ్రా ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అలాగే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేస్తామని చెప్పి దాదాపు అధికారులు చెబుతున్నారో దీని మీద మరి కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి, కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. మొత్తంగా 1-2 రోజుల్లోనే జన్వాడ ఫామ్ హౌస్ మీదకు హైడ్రా బుల్డోజర్లు దూసుకు వెళ్తాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.